నా పేరు రమేష్ బాబు. నేమకల్లు దగ్గర నాకు ఒక పొలం ఉంది, సర్వే నెంబర్ 27B. ఆ పొలం వచ్చేసి ఈ జేఆర్ మెటల్ ఈ ఫ్యాక్టరీలు అన్నీ 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఆ ఫ్యాక్టరీల రోడ్డు పక్కనే నా పొలం ఉంది. ఇప్పుడు నేను పత్తి పెట్టినాను. ఇక్కడ పత్తి పెట్టే ముందే ఒక నెల ముందే ఇవి తొలకరి చినుకులు వస్తే నేను ఫ్యాక్టరీ యజమానానికి తెలియజేసిన. ఈ జేఆర్ మెటల్స్ స్టీల్ ఆయన GM విజయ్ కుమార్ అనేసి ఉన్నాడు. ఆయనకు పోయి తెలియజేసిన, ఏంటి ఇక్కడ వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి కదా, ఈ వెహికల్స్ వలన చాలా డస్ట్ వస్తుంది, రేపు విత్తనం పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే ఆ డస్ట్ వలన నా విత్తనం కూడా మళ్ళీ మొలక రాదు, కొంచెం ఏదైనా మేనేజ్ చేయండి, ప్లాంటేషన్ కానీ CC రోడ్లు కానీ. మీ ఫ్యాక్టరీ నుంచి కూడా డస్ట్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ కానీ EHPలు రన్ చేయట్లేదు, బ్యాక్ ఫిల్టర్ రన్ చేయట్లేదు. దగ్గర 12 బ్యాక్ ఫిల్టర్లు ఉంటాయి. ఒక స్పాంజన్ ఫ్యాక్టరీలో 12 బ్యాక్ ఫిల్టర్లు ఉంటాయి. ఆ బ్యాక్ ఫిల్టర్లు రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పొల్యూషన్ అంతా కంట్రోల్ ఎయిర్లో పోకుండా కింద మొత్తం గ్రౌండ్లో వదిలేస్తారు. అటువంటి బ్యాక్ ఫిల్టర్లను వీళ్ళు ఒక్కటి కూడా రన్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఒకరోజు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాను, ఇదే కంప్లైంట్ ఇన్నిక డస్ట్ పొల్యూషన్ ఎక్కువ వెళ్తున్నారు, కంట్రోల్ చేయండి అని. ఆ రోజు నేను చూసింది ఏంటంటే మొత్తం బ్యాక్ ఫిల్టర్లు అన్నీ బంద్ చేసుకొని ఆ పొల్యూషన్ అంతా మొత్తం గాల్లో వదిలేస్తున్నారు. తర్వాత మన కంటికి కనపడుతుంది. డైలీ నేను పొలానికి వస్తున్నాను కదా, నీళ్లు పెట్టేకి వస్తుంటాను కదా, డైలీ ఆ చిమ్నీ స్టాక్ క్యాపులు 2 ఓపెన్ చేసి ఉంటారు. ఆ స్టాక్ క్యాపులు ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం పొల్యూషన్ అంతా మొత్తం గాలి పొల్యూటెడ్ అయిపోతుంది, గాల్లో చేరుతుంది, పొల్యూటెడ్ అయిపోతుంది. ఆ దానివల్ల ఏమైపోతుంది, ఆ గాలికి మొత్తం వచ్చి ఈ పొలాల మీద పడుతుంది. ఈ పొలాల మీద పడేసరికి ఆ మొక్క ఎదిగేది కూడా ఆ డస్ట్ కూర్చొని ఆ మొక్క ఎదగకుండా అట్లే కూర్చుంచుకొని పోతుంది మొక్క. ఆ దానివల్ల పోయి ఆ విజయ్ కుమార్కు, జేఆర్ మెటల్ స్టీల్ విజయ్ కుమార్కు చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, చేస్తాం అంటున్నాడు. కానీ ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, వాట్సాప్ వీడియో తీసి వాట్సాప్ ఇట్లా మొక్కలు ఇట్లా అవుతున్నాయి, పాడవుతున్నాయి, పొలం పంట నష్టం అవుతుందని చెప్దామన్నా కూడా రిసీవ్ చేయట్లేదు. ఎటువంటివి పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏ సమాధానం ఇవ్వట్లేదు. తర్వాత ESP ఆ స్టాక్ క్యాపులు క్లోజ్ చేసి ESPలు రన్ చేయండి అని మొత్తుకుంటున్నాను. దగ్గర నెలన్నర నుంచి మొత్తుకుంటున్నాను. ఈ స్టాక్ క్యాపులు క్లోజ్ చేసి ESPలు రన్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, పంట పొలాలు కూడా నీట్గా ఉంటాయి, మా పొలాలలో ఏం రావాలన్న ప్రొడక్షన్ మేము తీసుకోగలుగుతాం. కాకపోతే ఆ ESPలు రన్ చేయట్లేదు. ఏమని అడిగితే ESPలు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ రన్ చేయట్లేదు, చేస్తున్నామంటారు కానీ ట్రాన్స్ఫార్మర్ రన్ చేయరు. ESP ట్రాన్స్ఫార్మర్ రన్ చేస్తే కనుక ఆ ట్రాన్స్ఫార్మర్ రన్ చేసి కేవీలు మెయింటైన్ చేస్తే ఆ పొల్యూషన్ అంతా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. గ్రౌండ్కి వెళ్ళిపోయి వాటరింగ్ చేసుకుంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు, రైతులకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. తర్వాత అది మెయింటైన్ చేయట్లేదు, స్టాక్ క్యాపులు ఓపెన్ చేస్తున్నారు, ESPలు రన్ చేయట్లేదు, బ్యాక్ ఫిల్టర్ రన్ చేయట్లేదు, ప్లాంటేషన్ లేదు, CC రోడ్లు లేవు. తర్వాత ఈ డస్ట్ కంపోజిషన్ 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు నేను దానికి పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు. ఇదేమైనా డస్ట్ కంపోజిషన్ ఇస్తారేమో సంవత్సరం ఇంత అని చూస్తే వాళ్ళు ఇచ్చేదే అరకొర. అది ఎందుకు ఇస్తున్నారు, ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ రూల్ ప్రకారమే 15,000 ఎకరాకి ఇవ్వాలి కదా, ఎందుకు మీరు ఇంత తక్కువ ఇస్తున్నారు, 2,400 ఎందుకు ఇస్తున్నారని నేను అడిగిన. ఈ జేఆర్ మెటల్ అతను GMని అడిగిన, విజయ్ కుమార్ గారిని అడిగితే ఆయన నేను మాట్లాడతాను, మేనేజ్మెంట్తో మాట్లాడి చెబుతాను అంటున్నాడు. కానీ ఎటువంటి సమాధానం రాదు. అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళకి ఈ రస్తా వల్ల నాకు చాలా పంట ఎంత నష్టం అంటే అంత నష్టం జరుగుతుంది. ఈ లారీలు వెహికల్స్ హెవీ ఫ్లోటింగ్ ఈ 5 ఫ్యాక్టరీలకు మొత్తం ఇదే రోడ్ అంట. నేను అదే అడిగిన, రోడ్డు ఎందుకంటే ఇంత పొల్యూషన్ లేపుతున్నారో, CC రోడ్డు వేయచ్చు కదా అంటే అది రోడ్డు కాదంట, అది రోడ్డు గవర్నమెంట్ రోడ్డు కాదంటే మేము గవర్నమెంట్ క్రాస్ చేయలేదు, మా సొంత స్థలం ఇది, అందుకనేసి మేము CC రోడ్డు వేయలేమంటున్నారు. మరి నువ్వు CC రోడ్డు వేయకుండా గవర్నమెంట్ క్రాస్ చేయకుండా నువ్వెట్లా తిరుగుతున్నావు ఈ దాంట్లో? పొలాల కంటే మేము ఎద్దుల బండి తిరగగలము, కాకపోతే CC రోడ్డు వేయకుండా నువ్వు ఇంత పొల్యూషన్ లేపుకుంటూ పొలాలన్నీ నాశనం చేసుకుంటూ ఎట్లా తిరుగుతావు అనేసి నేను ప్రశ్నించినాను. ఆ GMని, జేఆర్ మెటల్ స్టీల్ GMని విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తే వాళ్లకు పొంతన లేదు, సమాధానం ఏం చెప్పరు, ఏం పట్టించుకోరు, లోపలికి రానియరు, ఫోన్లు ఎత్తారు, ఏం చెప్పుకోవాలన్నా కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు. దాని వల్ల చాలా పంటలు నష్టమవుతున్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఫస్ట్ ESPలు రన్ చేయండి, స్టాక్ క్యాపులు బంద్ చేయండి, మొత్తం సీలింగ్ చేసి పడండి, ఎక్కడ కానీ ఎయిర్ పొల్యూట్ కాకుండా చూసుకోండి. బ్యాక్ ఫిల్టర్లు 12 బ్యాక్ ఫిల్టర్లు, గ్రౌండ్ ఆఫర్ ఐరన్ ఓర్ గ్రౌండ్ ఆఫర్ బ్యాక్ ఫిల్టరు, కోల్ గ్రౌండ్ ఆఫర్ బ్యాక్ ఫిల్టరు, ఐరన్ ఓర్ ఐబిన్ బ్యాక్ ఫిల్టరు, CD బ్యాక్ ఫిల్టర్లు, కోల్ IB బ్యాక్ ఫిల్టర్లు, తర్వాత ESPలు రన్ చేయండి, స్టాక్ క్యాపులు బంద్ చేయండి. ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఫిల్టర్ ఉంది కదా, ఆ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఫిల్టర్ రన్ చేయండి. ఎందుకు రన్ చేయట్లేదు మీరు? అన్నీ మీకు మిషనరీ ఉన్నాయి కదా, ఎందుకు రన్ చేయడానికి కారణం ఏమి? ఇది ఒక సమాధానం చెప్పండి. నాకు ఇంకొకటి ఏంటంటే, నా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఈ పొల్యూషన్ వల్ల నాకు డస్ట్ పరిహారం కూడా 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు, అడిగిన కూడా మొర పెట్టుకుంటున్నా కూడా ఏం చేయట్లేదు. దాని గురించి కొంచెం ఆలోచన చేయమని అడుగుతున్నాను. నాది ఫ్యాక్టరీ పక్కనే ఉంది, అందులో దాని గురించి నాకు డస్ట్ కంపోజిషన్ చూసి
నాకు నా న్యాయపరంగా గవర్నమెంట్ రూల్ ప్రకారము మామూలుగా అయితే సరౌండింగ్ 1.5 కిలోమీటర్కి లాస్ట్ పొలం ఏదైతే ఉందో దానికి 15,000 ఇవ్వాలి. నాది పక్కలే ఉంది కాబట్టి నేను 30,000 డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నా పంట కూడా నేను ఎకరాకు 50,000 పెడుతున్నాను పెట్టుబడి. ఆ పెట్టుబడికి తగ్గట్టు వీళ్ళు 50,000 ఇచ్చినా నాకు తక్కువ, ఎందుకంటే 50,000 పెట్టినప్పుడు 50,000 రావాలి. కాకపోతే నేను అడిగేది ఏంటంటే పక్కలే ఉంది కాబట్టి ఒక 30,000 డిమాండ్ చేస్తున్నాను. ఈ డిమాండ్ను పరిష్కరించాలనేసి నేను జేఆర్ మెటల్స్ యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాను. ఈ విషయమై పొల్యూషన్ డస్ట్ విషయమై ఇప్పుడు చూడండి, అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఓకే, వర్షం పడిన రోజు అయితే ఇట్లా ఉండడానికి కూడా ఇట్లా పక్కల మనిషి కూడా కనపడాడు మనకి, అంత డస్ట్ వస్తుందన్నమాట. ఈ డస్ట్ వలన కొంచెం శ్వాసకోశ వ్యాధులు కూడా ఎక్కువైనాయి, బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ విషయమై ఈ పొల్యూషన్ విషయమై నేను రెవెన్యూ ఆఫీస్కి కూడా ఒక 2-3 సార్లు వెళ్ళి వచ్చినాను. ఇట్లా ఈ పొల్యూషన్ వల్ల మొత్తం ఈ గ్రౌండ్ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది, పంటలు కూడా లాస్ అవుతున్నాయి అనేసి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాను. కానీ వాళ్ళ అర్జీ ఇచ్చి వచ్చినాను. అర్జీ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోతూనే ఉన్నారు ఎంఆర్ఓ వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి అనేసి ఇప్పుడు ఏమి అర్జీ ఇద్దామని పోతే ఇప్పుడు లేదంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూద్దామని అని చెప్పినారు. ఈ దాని విషయమే నేను వెయిట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ ఒక 1 వీక్ తర్వాత నేను మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి వద్దామని అనుకుంటున్నాను. ఈ దాని వలన ఈ విషయమై న్యాయం చేయవలసిందిగా నేను రైతు సంఘం వాళ్ళని, సిబిఐ వాళ్ళని, ఇంకా వేరే రెవెన్యూ వాళ్ళని వీళ్ళను డిమాండ్ చేస్తున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.